మనం కష్టపడి సంపాదించిన డబ్బును ఎక్కడైనా దాచుకోవాలన్నా, దేంట్లోనైనా పెట్టుబడి పెట్టాలన్నా, ఎవడైనా మోసం చేసి డబ్బులు పట్టుకుపోతాడేమో అన్న భయం అందరికీ ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టి మన డబ్బుకు కాపలా ఉండే ఒక పెద్ద మనిషి గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ పెద్ద మనిషి పేరే సెబీ. సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో తెలుసుకుందాం. మన ఊరిలో ప్రతి వారం జరిగే పెద్ద సంత మీకు తెలిసే ఉంటుంది. ఆ సంతకు సరుకులు అమ్మే వాళ్ళు వస్తారు, మనలాగా కొనేవాళ్ళు కూడా వెళ్తారు. అయితే కొందరు వ్యాపారులు తప్పుడు తూకాలు వాడి జనాన్ని మోసం చేయొచ్చు, లేదా చెడిపోయిన వస్తువులు ఇచ్చి డబ్బులు లాక్కోవచ్చు. ఇలాంటి మోసాలు జరగకుండా ఆ సంతను మొత్తం గమనిస్తూ తప్పు చేసిన వాళ్ళని పట్టుకోవడానికి ఒక పోలీసు లేదా ఊరి పెద్ద ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. సరిగ్గా సెబీ చేసే పని కూడా అదే. ఇక్కడ సంత అంటే షేర్ మార్కెట్, కంపెనీల షేర్లు కొని అమ్మే చోటు. ఆ సంతలో వ్యాపారం చేసే వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు. అక్కడికి వెళ్ళి కొనేది మనలాంటి సామాన్య ప్రజలు. ఈ షేర్ మార్కెట్ అనే పెద్ద సంతలో సామాన్యులను ఎవరూ మోసం చేయకుండా చూసుకునే పోలీసే ఈ సెబీ. ఇది మన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక సంస్థ. ఈ సెబీ ముఖ్యంగా 3 పనులు చేస్తుంది. మన డబ్బుకి కాపలా. మనం ఏదైనా కంపెనీలో డబ్బులు పెడితే ఆ కంపెనీ వాడు రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసి పారిపోకుండా కాపలా కాస్తుంది. నియమాలు పెట్టడం. సంతలో అందరికీ ఒకే రూల్ ఉన్నట్లు కంపెనీలన్నీ నిజాయితీగా వ్యాపారం చేయడానికి ఖచ్చితమైన నియమాలు, చట్టాలు తయారు చేస్తుంది. మోసగాళ్లకు శిక్ష. ఎవరైనా దొంగ లెక్కలు చూపించినా, ప్రజల డబ్బుతో మోసం చేయాలని చూసినా వాళ్ళని పట్టుకొని జరిమానా వేసి జైలుకి పంపుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన ఊరి పొలానికి ఒక కాపలాదారుడు ఎలాగో షేర్ మార్కెట్కి సెబీ కూడా అలాంటిదే. మీ డబ్బును వాడుకోండి, మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయకుండా నేను చూసుకుంటాను అని సామాన్యుడికి ధైర్యం ఇచ్చే ప్రభుత్వ దేవుడే ఈ సెబీ. కేవలం కంపెనీలనే కాకుండా మనం షేర్లు కొనేందుకు సహాయం చేసే మధ్యవర్తులు కూడా మనల్ని మోసం చేయకుండా సెబీ నియమాలు పెడుతుంది. ఒక్కవేళ ఎవరైనా మనల్ని మోసం చేసినా మనం నేరుగా సెబీకి ఫిర్యాదు చేయొచ్చు. మీరు భయపడకుండా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టుకోండి, మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయకుండా నేను కాపలా ఉంటాను అని సామాన్యుడికి కొండంత ధైర్యం ఇచ్చే రక్షకుడే ఈ సెబీ.